హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చక్రి సార్ మల్టీ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏమిటంటే చేపల పులుసుని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా చేపలని మనం కొంచెం ఉప్పులో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండుని కూడా నానబెట్టాలి. ఒక 2 ఉల్లిపాయలు, అలాగే పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా మనం చిన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అలాగే మెంతి, అలాగే ఒక 2-3 టమాటాలని కూడా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వేయించిన మెంతులను కూడా మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలను, నువ్వులను కూడా మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల పల్లీలు, నువ్వుల పౌడర్ని కూడా మనం వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్, ఒక నిమ్మ పండును తీసుకొని వాటి రసాన్ని మనం పిండుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లు అన్నీ చేప ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ముక్కలని 10-15 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టి కర్రీ టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైనాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పచ్చిమిర్చి, మెంతి, పుదీనా ఆకులని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా మనం వేసుకోవాలి. వీటన్నింటిని బాగా ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయినాక వీటిలో టమాటా ముక్కలను కూడా మనం వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై కావాలి. చూడండి, టమాటా ముక్కలు ఫ్రై అయినాయి కదా. వీటిలో 1 స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, అలాగే 1 స్పూన్ పసుపుని కూడా మనం వేసుకోవాలి. వీటన్నింటినీ మనం మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టాలి. చూడండి, టమాటాస్ బాగా ఫ్రై అయినాయి కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు, నువ్వుల పౌడర్ని కూడా మనం వీటిలో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి.
తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలని ఈ ఫ్రైలో వేసుకోవాలి. చేప ముక్కలన్నీ విరిగిపోకుండా మనం మెల్లగా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయినాయో చూడండి. ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మనం దీనిలోకి తీసుకోవాలి. చేపల పులుసు కాబట్టి చింతపులుసు ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మనం మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే చేపలన్నీ విరిగిపోతాయి కాబట్టి ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి. 5-10 మినిట్స్ తర్వాత చూడండి, చేపల పులుసు ఎంత బాగా మగ్గుతుందో చూడండి. ఇలా ఆయిల్ పైనకి తేలే విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ ఇలా పైనకి తేలిందంటే కర్రీ పర్ఫెక్ట్గా తయారవుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలి. చివరగా కొంచెం గరం మసాలా, ధనియాల పొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే ధనియాల పొడిని మనం వేసుకోవాలి. ఎందుకంటే సూప్ కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. మెల్లిగా కలుపుతూ ఉండాలి. అంతే. చూడండి చేపల పులుసు ఎంత బాగా రెడీ అయిందో. ఫినిషింగ్ టచ్ మనకి కొత్తిమీర ఉండాలి కదా. కొత్తిమీర లేకుంటే ఎలా ఉంటుంది? అందుకే మనం కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ చేపల పులుసు పైన మనం చల్లుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. వావ్, చూడ్డానికి ఎంత బాగా ఉందో చేపల పులుసు. చూడడానికే కాదు, తినటానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం చేపల పులుసుని రైస్లోకి సర్వ్ చేసుకుందాం పదండి. వావ్, చేపల పులుసు వేడి వేడిగా మనం చపాతీలోకి అయినా రైస్లోకి అయినా మనం తీసుకోవచ్చు. నేనైతే వేడి వేడి బగారా రైస్లోకి చేపల పులుసు చేశాను. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి కొంచెం రైస్ని తీసుకుందాం. అలాగే కొంచెం చేపల పులుసుని కూడా మనం తీసుకుందాం. సండే రోజు స్పెషల్ చేపల పులుసు ఉన్న బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడ్డానికి వావ్ ఎంత బాగుందో, చూడ్డానికి నోరు ఊరుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ చేపల పులుసు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.